మీనా మీనా జలతారు వీణ. Yes. Are you okay? Okay. A mí. Hola, Hola, Manuel. ¿cómo Colombia. estás? Muy bien, señora. Que Buenos viva días. India. Ya, Okay. gracias. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొలంబియా పిల్ల. అందరు మంచిగా ఉన్నట్లే కదా, నేను కూడా మస్తున్నా. సముద్రంలో సాహస క్రీడలు అన్నది ఎప్పుడన్నా విన్నారా? దాంట్లో స్పెషలే ఈ స్కూబా డైవింగ్. ఇప్పుడు అది చేయడానికే మనం పోతున్నాం. కొలంబియాలో శాన్ ఆండ్రెస్ ఐలాండ్లో ఈ స్కూబా డైవింగ్ అనేది మోస్ట్ క్రేజియస్ట్ అడ్వెంచర్ అని చెప్పొచ్చు. చాలా బాగుంటుందట. నేను కూడా ఇంతవరకు అసలు ట్రై చేయలే, కానీ ఇదే ఫస్ట్ టైం లైఫ్లో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దామని చూస్తున్నా. లోపల దడదడ అంటుంది, కానీ చూడాలా ఎట్లుంటుంది ఎక్స్పీరియన్స్. అయితే ఈ స్కూబా డైవింగ్ చేయడానికి మనకి ఏజెన్సీస్ ఉంటాయి. సో వాళ్ళకి అమౌంట్ పే చేస్తే మనల్ని హోటల్ దగ్గర నుంచే పికప్ చేసుకొని స్కూబా డైవింగ్ చేయించుకొని మళ్ళీ మనల్ని హోటల్ దగ్గర డ్రాప్ చేస్తారనమాట. సో పర్ హెడ్ 1,30,000 pesos తీసుకుంటారు. అంటే ఆల్మోస్ట్ ఒక 3,000 INR పడుతుంది. ఇక స్కూబా డైవింగ్ సెంటర్ పాయింట్కి అయితే వచ్చేసినాము. మెల్లగా ఒకలం బండి దిగినాము. ఇదే ఆ స్కూబా డైవింగ్ సెంటర్ అనమాట. ఇక ఈ సెంటర్లో ఏడ చూసినా ఆక్సిజన్ సిలిండర్లే కనబడుతున్నాయి. ఆ సిలిండర్లు చూస్తుంటేనే నాకు లోపల డగ్ అవుతుంది. అంత భయపడుకుంటా చేసుడు అవసరమా తల్లి అని అనొచ్చు మీరు, కానీ ఏంటంటే నాకు ఎప్పటి నుంచో స్కూబా డైవింగ్ చేయాలని ఒక చిన్న డ్రీమ్ అన్నట్టు. ఇక ఛాన్స్ వచ్చినప్పుడు వదులుకోవద్దు కదా, అందుకనే భయం పక్కకు పెట్టి చేద్దామని అనుకుంటున్నా. ఈ స్కూబా డైవింగ్ సెంటర్ అనేది సముద్రం పక్కనే ఉంటుంది. సో ఈ మెటీరియల్ అంతా వీళ్ళు ఇక్కడ పెట్టుకొని వచ్చిన టూరిస్టులకి అదంతా సెటప్ చేసేసి సముద్రం లోపలికి పంపిస్తుంటారు. ఒక్క ట్రైనర్కి 3 members ఇస్తారు. సో అతనే మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు టేక్ కేర్ చేయాలి ఆ ముగ్గురిని. ఇంకా అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారనమాట, ఎట్లా చేయాలా ఏం కథ అని. Several parts, okay? But only we use this one, okay? This one is for the breath, okay? Powers. అయితే స్పానిష్ అన్న అన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నాడు. ముక్కుతోని గాలి అస్సలు పీల్చొద్దు, ఓన్లీ నోటితోనే వదలాలి, నోటితోనే లోపలికి పీల్చుకోవాలని చెప్తున్నాడు. ఇంకా లోపల మనకు కొన్ని సింబల్స్ చెప్తాడనమాట. మనతో అయితే లేదు అంటే ఒక సింబల్, మనకు చాలా బాగుంది లోపల అంటే ఒక సింబల్, అట్లా నన్ను పైకి తీసుకెళ్ళండి అంటే ఒక సింబల్, అసలు నా వల్ల అయితే లేదు అంటే ఇంకో సింబల్, అట్లాంటి సింబల్స్ కొన్ని చెప్తాడనమాట. ఎందుకంటే సముద్రం లోపల మనకు మాట్లాడడానికి ఆప్షన్ ఉండదు కదా, అందుకే మనం ఏం చెప్పాలనుకున్నా చేతులతోటి ఆ సింబల్స్ చూపిస్తే ట్రైనర్కి ఈజీగా అర్థమవుతుంది అన్నట్టు. ఇక ఇన్స్ట్రక్షన్స్ మొత్తం అయిపోయిన తర్వాత స్కూబా డైవింగ్ సెటప్ మొత్తం ఇట్లుంటుంది. ఇట్లా వేసేస్తారు మనకి. ఫస్ట్ ఒక స్టోన్ బెల్ట్ వేస్తారు స్టమక్కి, అదే ఒక 8 kgs దాకా ఉంటుంది. తర్వాత ఆక్సిజన్ సిలిండర్ వేస్తారు. మొత్తం మన బాడీ మీద ఒక 25 kgs దాకా వెయిట్ వేస్తారనమాట. ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉంటేనే కదా వాటర్లో లోపల వరకు వెళ్ళిపోతాము అట్లా. అందమైన సముద్రం ఆత్మీయంగా పిలుస్తుంది అన్నట్లుంది కదా వ్యూ. అసలు రెడీ అయిపోయినాం, కానీ లోపలంతా భయం అవుతుంది అసలు ఎట్లా చేస్తామో ఏమో అని. కానీ ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు. ఒక 10 minutes మనకి బ్రీతింగ్ ప్రాపర్గా తీస్తున్నామా లేదా చూసిన తర్వాతనే మనల్ని లోపలికి తీసుకుపోతారు. Let me your fins. Let me your fins. Okay? Yes, jump. De pie. మీనా మీనా జలతారు వీణ. Yes. Are you okay? Okay. ఫస్ట్ 10 minutes చాలా భయంగా అసలు బ్రీతింగ్ సరిగ్గా తీయమా అన్నట్టు టెన్షన్ ఉండే. తర్వాత 10 minutes తర్వాత చాలా ఫ్రీ అయిపోయినాం. అసలు మేము ముగ్గురం పార్ట్నర్స్ అనమాట. సో మా ముగ్గురిని ఒక ట్రైనర్ చూసుకుంటాడు. మ్యాక్సిమం చాలాసేపటి వరకు ట్రైనర్ చేతులు పట్టుకునే ఉన్నాము. తర్వాత ఇంకా ఫ్రీగా వదిలేయండి, నేను ఫొటోస్ వీడియోస్ తీస్తా అంటే ఇంక వదిలేసినాము. అసలు అలవాటు అయిపోయింది లోపల. వావ్, నీలి సముద్రంలో హాయిగా విహరిస్తున్న రకరకాల అందమైన చేపలు. వాటిలో నేను కూడా ఒక జలకన్యలాగా ఫీల్ అయిపోయినా. అంతేనా, ఇంకా 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 కిందకి వెళ్ళిపోయి అట్టడుగున దాగి ఉన్న మన సముద్ర సంపదని హాయిగా మన కన్నులారా వీక్షించవచ్చు. అసలు ఎంత బాగుందంటే ఎక్స్పీరియన్స్ నేను మాటల్లో అస్సలు చెప్పలేనండి. ఆ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది.
ఇక్కడ మా హస్బెండ్ అన్నట్టు యాక్చువల్గా ఇద్దరం స్కూబా డైవింగ్ సెపరేట్ చేసినాం. ఎందుకంటే ఒకరు వెళ్తే ఇంకొకరు పిల్లల్ని చూసుకోవడానికి ఉంటారు కదా, అందుకని ఇద్దరం కలిసి చేయాలని ఉండే నాకు. కానీ ఇంకా కుదరలేదు, మళ్ళీ పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు ఉండరు కదా, సో సెపరేట్గా చేయాల్సి వచ్చింది. సముద్రం లోపల ఇంత బ్యూటీని ఒకేసారి ఇంత దగ్గర నుండి నా కన్నులతోటి చూస్తుంటే అసలు నమ్మలేకపోయినా నేను. ఇది కలనా నిజమా అన్న థాట్లో ఉండే నేను. ఇంత న్యాచురల్ బ్యూటీని మనం ఇంత దగ్గర నుండి చూడడానికి 3,000 కాదు కదా 30,000 పెట్టినా తక్కువనే అనిపించింది నాకైతే. వర్త్ వర్మ, వర్త్. మేము వాటర్లో దిగినప్పుడు మాతో పాటు చాలామంది ఉండే, కానీ ఇక లోపలికి పోతున్న కొద్దీ ఒక్కొక్కరు ఎటు పోతున్నారో కూడా అర్థమైతలేదు, కనిపిస్తలేరు. కానీ మేమైతే మా ట్రైనర్ మీదనే ఒక కన్నేసి ఉంచినాము. ఇక ఫొటోస్ వీడియోస్ తీస్తా కాసేపు వదిలిపెట్టుండ్రి అంటే వదిలిపెట్టాలా, మళ్ళీ వెంటనే పట్టుకోవాలి ఆయన హ్యాండ్, అట్లా చేసినాం అన్నట్టు. అంటే ఆబ్వియస్లీ ఎవరికైనా భయం అవుతుంది కదా, అంత లోపలికి పోయినప్పుడు ట్రైనర్ ఒక్క నిమిషం కనబడకపోతే ఆగమవుతాము. ఆ ఫీలింగ్ అనేది వామ్ము. ఇక మా ట్రైనర్ అయితే మొత్తం చేపలలోనే విహరిస్తున్నాడు. ఇక నేను చెప్పి మీరైతే భయపడకుండ్రి. యాక్చువల్గా స్కూబా డైవింగ్ అంటేనే ఒక మంచి ఎక్స్పీరియన్స్. కొంచెం ప్రాక్టీస్ చేసి అన్ని ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా ఫాలో అయితే ఏం భయం ఉండదు, లోపల హాయిగా చేసుకోవచ్చు డైవింగ్ అనేది. ఇయర్స్ బ్యాక్ నేను ఇండియాలో ఉన్నప్పుడు, మా హస్బెండ్ కొలంబియాలో ఉన్నప్పుడు నేను స్కూబా డైవింగ్ చేస్తా అని ఫోన్లో చెప్తే నేను చెప్పిన నువ్వు అట్లాంటి సాహసాలు అస్సలు చేయొద్దు, వద్దు అని ఇంకా అస్సలు చేయనివ్వాలి ఆయనని. కానీ నేను కొలంబియా వచ్చినాక ఇద్దరం ఒక అండర్స్టాండింగ్కి వచ్చేసి స్కూబా డైవింగ్ చేద్దాం అని ఫిక్స్ అయిపోయి ఇంకా చేసేసినాం అన్నట్టు. ఆల్మోస్ట్ 40 minutes వాటర్ లోపల స్పెండ్ చేసి ఇక స్కూబా డైవింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికైతే పోతున్నాము. ఈవినింగ్ అయిపోయింది. లోపల ఉన్నంతసేపు బ్రీతింగ్ నోటితోటే తీసుకొని నోటితోటే వదలాలి కదా, సో చెవులంతా ప్రెషర్ తోటి బ్లాక్ అయిపోయి ఇంకా గొంతంతా ఎండిపోయింది. అసలు నాకైతే మొత్తం వామిటింగ్ సెన్సేషన్ అనమాట. ఇంకా వెహికల్లో ఎక్కడ వామిటింగ్ చేసుకుంటానో అన్నట్టుంది. నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోతుంది. అస్సలు ఓపిక లేదు, కాళ్ళు చేతులు చచ్చుబడిపోయినట్టు అయిపోయినాయి. అంటే వాటర్ లోపల ఫుల్ ప్రెషర్ ఉంటుంది కదా. వీళ్ళు చిలీ కంట్రీ నుంచి వచ్చిన టూరిస్టులు అన్నట్టు స్కూబా డైవింగ్ దగ్గర కలిసిండ్రు మాకు కూడా. సో సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ చెప్తారంట, చెప్పమని చెప్పిన. యూట్యూబ్ ఛానల్ ఉంది అని చెప్పంగానే వెంటనే ఛానల్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అయినరు వాళ్ళు, అంటే ఒక ఇండియన్ అమ్మాయి కొలంబియా వ్లాగ్స్ చేస్తుంది అని అంటే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్.